ఏడాదికి ఒక్కసారి తెరిచే ఈ ఆలయంలో శివపార్వతులు పాముని ఆసనంగా చేసుకుని కూర్చుంటారు. ఈ అరుదైన ఆలయం ఎక్కడుందో మనం ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా సర్పం పైన మహావిష్ణువు మాత్రమే శయనిస్తాడు. కానీ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఈ ఆలయంలో శంకరుడు శయనిస్తాడు. ఈ ఆలయం ఉజ్జయినిలోని మహాకాల్ మందిరంలోని 3వ అంతస్తులో ఉన్న నాగచండేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే, అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే తెరుస్తారు. ఆ రోజు మాత్రమే భక్తులకు నాగచండేశ్వర స్వామి వారిని దర్శించుకునే భాగ్యం కల్పిస్తారు. ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందింది. ఈ ఆలయంలో ఉన్న ప్రతిమ పడగ విప్పి ఉండి పామునే ఆసనంగా చేసుకుని కూర్చున్న శివపార్వతులు ఉంటారు. ఈ ప్రతిమను నేపాల్ నుండి తెప్పించినట్లు చెప్తారు. ఈ ప్రతిమ ఉజ్జయినిలో తప్ప మరెక్కడా లేదని చెప్తారు. ఈ ప్రతిమలో శివపార్వతులతో పాటు వినాయకుడు కూడా కొలువై ఉండటం అద్భుతంగా ఉంటుంది. నాగచండేశ్వర స్వామి ఆలయంలో సర్పం పైన పరమేశ్వరుడు శయనించటానికి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం సర్పరాజైన తక్షకుడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేస్తాడు. ప్రసన్నుడైన శివుడు తక్షకునికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి తక్షకుడు శివ సాన్నిధ్యంలోనే ఉండిపోయాడు. శ్రావణ శుక్ల పంచమి రోజు అనగా నాగపంచమి రోజు నందివాహనం కాకుండా నీపై కూర్చోవడమే కాకుండా శయనిస్తానని శివుడు వరమిచ్చాడు. అందువల్ల ఈ ఆలయంలో పరమేశ్వరుడు తక్షకుడి పైన కూర్చున్న స్థితిలో కనిపిస్తాడు. ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. మొదటిగా భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించగా ఆయన తరువాత సింధియా వంశానికి చెందిన రాజోజీ మహాదేవ్ 1732లో ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టారు. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు సర్పదోషాలు తొలగిపోతాయని చెప్తారు. ఈ ఆలయ దర్శన భాగ్యం వలన మన జీవితంలో అప్పటి వరకు ఎదుర్కొన్న సర్పదోషాలు నివారణతో పాటు భవిష్యత్తులో కలిగే సర్పభయం తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే శ్రావణ శుక్ల పంచమి రోజు ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. నాగచండేశ్వరుని దర్శించుకోవటానికి దాదాపు 3 లక్షల మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. అందులో విదేశీ భక్తులు ఉండటం విశేషంగా చెప్తారు. వాయు మార్గం ద్వారా వచ్చే భక్తులు అహల్యాబాయ్ హోల్కర్ ఎయిర్పోర్ట్ నుండి 55 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకోగలరు. రైలు మార్గం ద్వారా వచ్చే భక్తులు ఉజ్జయినిలోని ప్రధాన రైల్వే స్టేషన్ ఉంది. దేశంలో వివిధ చోట్ల నుండి ఇక్కడికి రైలు సదుపాయం ఉంది. చూశారు కదా, మహావిష్ణువులానే సర్పంపై శయనిస్తున్న మహాదేవుడు సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే దర్శనమిస్తున్న నాగచండేశ్వర స్వామి ఆలయ విశేషాల గురించి వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలు కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం.